ఏంటి తాగేవా? శనివారం కదరా, తక్కువే తాగా. మరెందుకు ఇంత లేట్ అయింది? ఓటిరా, ఓవర్ టైం చేసి వస్తున్నాను రా, ఓవర్ టైం. అందరూ ఓవర్ టైం చేసి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఏ ఆదాయం లేకుండా నువ్వెందుకు ఓవర్ టైం చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ లెక్కలన్నీ అవసరమారా? ఇక్కడేమో కిరాణా కొట్టు సెట్టు బిల్లు పెరిగిపోతుంది. అబ్బబ్బా, నేను ఎప్పుడు పక్కలోకి వచ్చిన సెట్టిగాడు గుర్తొస్తానంటే నీకు కొంపదీసాడుతో కనెక్షన్ ఏమైనా పెట్టుకున్నావా? ఆ పని చేస్తే ఇంట్లో సరుకులకి ఏ లోటు ఉండేది కాదు. కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తారు. సరే, ఇవన్నీ చెప్పి ఇప్పుడు నా కరెంట్ కట్ చేయదు. మంచి మూడ్లో ఉన్నాను రా. ఇప్పుడు ఆ మూడ్లోకి వెళ్ళి రేపు చూసుకుందాం. రేపు ఎన్నని చూస్తావు? అద్దె కట్టాలి, బాబుకి ఫీజు కట్టాలి. రేపు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు? డబ్బు డబ్బు డబ్బు. ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా ఆడదానికి డబ్బే కావాలి. బయట కూడా ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? అంత అదృష్టం కూడానా? ఈ సుఖం ఏదో బయట అనుభవించినా బాగుండేదిరా. ఇంట్లో ఆడదానికే దిక్కులేదు, బయట ఆడదాన్ని నేను సుఖ పెడతావు. అక్కడ కూడా మీటర్ కట్ అయిపోతుంది. బరే ఓకే, వీకెండ్ క్లాస్ చాలు, పడుకో. మరి బాకీలు? బాకీలు జనంలో తీరుద్దాం, సుఖాలు వచ్చే జనంలో అనుభవిద్దాం. గొరకబెట్టి దప్పడు మూసుకొని గురుకురని పడుకో. హాయ్ పండిట్, ఏంటి విశేషాలు? నేనేమన్నా టీవీ ఛానల్ నడుపుతున్నానా? విశేషాలన్నీ కరెక్ట్ చేసి నేను చెప్పడానికి. అదే ఎలా ఉన్నావని. అదే చూస్తున్నావు కదా, మళ్ళీ అడుగుతావు ఎందుకు? సరే గాని బేరాలు ఎలా ఉన్నాయి? నీ బేరాల సంగతి నాకెలా తెలుస్తుంది చెప్పు. నేను అడిగేది నీ బేరాల గురించి. రోజు ట్యాక్సీకి విసిగిస్తావేంటి? పండిట్ కారాపు. ఏంటి పండిట్ కారాపమంటే ఆపలేదు? ఆ పప్పుగాడు పెద్ద పిప్పిగాడు. ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం చాలా మంది కార్లు కొంటుంటారు కదా, అలాగే వాడు కొన్నాడు. వాడి జేబులో చిల్లర ఉండదు, ఇంజన్లో డీజిల్ ఉండదు. వాడు నమ్ముకుంటే రెండు రకాలుగా చెడిపోతాం. వెయిటింగ్ లో ఉంది, కనీసం ఇక్కడే నాపు. ఏంటి పండిట్, వీళ్ళు కూడా ఆ పప్పు లాంటి వాళ్ళేనా? ఆ పప్పుగాడే నయం, వీడు తుప్పుగాడు. వాళ్ళలో ఒక్కడి దగ్గరే డబ్బులుంటాయి, మిగతా వాళ్ళు ఫ్రీగా ప్యాకెట్ ఆడుకుంటారు. పద పద. నీ పద్ధతి చూస్తుంటే నా బిజినెస్ అంతా దెబ్బ కొట్టేలా ఉన్నావే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే నీ బిజినెస్ దెబ్బకొట్టలేదు, నేను కొడితే ఆగే బిజినెస్ అనేది. పండిట్ నాకు చిన్న డౌట్. ఏంటిది? ఈ ప్రపంచంలో నీకెవరు మంచి వాళ్ళలా అనిపించరా? ఏది మంచి, ఎవరు మంచి? నువ్వు చేస్తున్నది మంచి పనే, నీ దగ్గరకు వస్తున్న వాళ్ళు చేస్తున్నది మంచి పనే, నేను చేస్తున్నది మంచి పనే. ప్రతివాడు ఇంట్లో నుంచి మంచి పని చేయాలని బయలుదేరతాను, చెడిపోయి రాత్రికి ఇంటికి చేస్తాను. అందరూ మంచి వాళ్ళైతే అంతా మంచి జరిగితే ఈ దేశం ఎందుకు అప్పుల్లో ఉంటుంది? నువ్వెందుకు ఆ పని చేస్తావు, నేనెందుకు ఈ పని చేస్తాను? ప్రతివాడు దేశాన్ని. అర్థమైందా? ఏ టాక్సీ స్టాప్ స్టాప్ స్టాప్. కుక్కటిపల్లి వస్తావా? నువ్వు నీ పెళ్ళానికి అబద్ధాలు చెప్తావా? చెప్పను. నేను చెప్తాను. ఆ సైడ్ వస్తే మా ఆవిడ చూస్తుంది, కావాలంటే అమీర్పేట వస్తాను. అటు సైడ్ వస్తే మా ఆవిడ చూస్తున్నాయా బాబు? ఓ ఆంటీనా? ఇది ఫ్యామిలీ టైప్ ట్యాక్సీరా, ఏ టైం ఇలాంటి సర్వీస్ ఉండదు. వీడొకడు అవలగడు, అనవసరంగా ఫోన్ నెంబర్ ఇచ్చాను. తర్వాత తిడుగు కానీ ముందు ఫోన్ లో మాట్లాడవయ్యా. చెప్పు సేటు. ఏంటి ఏంటి చెప్పేది? నువ్వు అద్దె కట్టవా అని. అద్దె ఎందుకు కట్టిన సేటు? అయినా మీకు ఎందుకు వచ్చిందా డౌట్? రాదా మరి? టాక్సీలో నువ్వు తిరుగుతున్నావు, నీ కోసం నేను తిరుగుతున్నాను, నా కోసం డబ్బు 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 నా సగటు వైపు తిరుగుతుంది. ఇదిగో ఎప్పుడు అడిగినా రేపు 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 అంటున్నావు, ఈ రోజు మాత్రం రేపంటే కుదరదు. పోనీ ఎల్లుండి. రేపు కాస్త ఎల్లుండి అయిందా? అవ్వా, నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టు సేటు. నా పరిస్థితి నీకు తెలుసు కదా. నీ పరిస్థితి తెలుసు కాబట్టి నేను నీకు టాక్సీ ఇచ్చాను. నువ్వు మాత్రం అప్పులు తెచ్చుకొని సుఖంగా ఉన్నావు, నా అప్పు మాత్రం పెంచేస్తున్నావు. సేటు, నేను డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడితే పోలీసులు చూస్తున్నారు. నువ్వు ఇలాగే కంటిన్యూ చేసావనుకో, నీ అద్దె వాడికి లంచం గాను ఫైన్ గాను కట్టాల్సి వస్తుంది. నువ్వు ఫోన్ పెట్టి. ఇది ఒక బ్లాక్ మెయిలింగా? చూడు, ఈ రోజు సాయంత్రం లోపున అద్దె నాకు కట్టకపోతే నేనే డైరెక్ట్ గా మీ ఇంటికి వెళ్ళి నువ్వే టాక్సీ డ్రైవ్ చేస్తున్నావు మీ ఆవిడతో చెప్పేస్తా. చెప్పండి సేటు, తొందరగా వెళ్ళి చెప్పేయండి. ఆ తర్వాత నీకు ట్యాక్సీ ఉండదు, అద్దె ఉండదు, నాకు నా భార్య ఉండదు. ఇద్దరు వెళ్ళి గంగలో దొక్కాలి. కట్టేస్తాను చెప్తున్నాను కదా. ప్రతి అడ్డమైన వాడు బ్లాక్ మెయిల్ చేసేవాడు. సెక్యూరిటీ సార్, మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి తాళాలు ఇచ్చాయి. వాళ్ళ పేర్లు ఏంటో చెప్తారా సార్? వాళ్ళ పేర్లు చెప్పాలంటే ఎల్కేజీ నుంచి చెప్పాలయా సార్. ఫ్రెండ్ అంటే ఇచ్చే. ఓకే సార్. రే చందు, నేను రాత్రి కారుకి మళ్ళీ యాక్సిడెంట్ అయిందిరా, వెళ్ళి రిపేర్ చేయించు. రోడ్ నెంబర్ 12 లో ఉంది. ఓకే. టైం అయింది. టాక్సీ, 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 టాక్సీ. రాజ్భవన్ రోడ్, లక్ష్మీ బ్యాంక్ వస్తావా? ఎక్కడ?
వీళ్ళిద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు. ఒకడు ఏక్ దిన్ కా సుల్తాన్, ఇంకొకడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఒకడు మొండి, ఒకడు జగమొండి. స్టేట్ మొత్తానికి నేనే యువరాజనంటాడు విజయరాజ్. హైదరాబాద్ మొత్తం తనదే అంటాడు పండిట్. పండిట్ లాంటి పోర్ బెగ్గర్స్ ని సిటీలోకి రానియకూడదంటాడు విజయ్. విజయరాజు లాంటి హెడ్ వెయిట్ గాడిని సిటీ బయట విసిరేయాలంటాడు పండిట్. అసలు హైదరాబాద్ వీళ్ళిద్దరిని ఎవరిది కాదు, కానీ స్టోరీ మాత్రం వీళ్ళిద్దరిని నమ్ముకొని నడుస్తుంది. ఇక చూడండి తమాషా. హలో వెంకట్, హాయ్ రా. ఈవినింగ్ 8కి అందరిని ఇంటికి వచ్చేసేమన్నా, నువ్వు కూడా రా. నేను రావడానికి లేట్ అయితే తాళం సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఇచ్చాను, తీసుకొని లోపలికి వెళ్ళండి. యా, పోయే సెల్ఫ్ డ్రింక్ గైస్. యా, కమ్ అండ్ జాయిన్ యూ. ఈ ట్యాక్సీ ఇంతకు ముందు ఎవరు వాడేవాళ్ళు? కార్పొరేషన్ వాళ్ళ? వాళ్ళు ఏమైనా చెత్తారడానికి పడారా? ఇంత వాసన వస్తుంది. ఛే, ఏ ట్యాక్సీ, ఏ వెనక చూస్తామండి, ముందు చూసి డ్రైవ్ చేయి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఆ స్పీడోమీటర్లో 160 ఉన్నది షో పీస్ కాదు, నువ్వు తొక్కితే ఆ ముళ్ళు 160 వెళ్ళడానికి. బుల్డోజరే దీనికన్నా ఫాస్ట్గా వెళ్ళేటట్టుందయ్యా. పొద్దున్నే తగిలేడు జిడ్డు. ఏమన్నారు? వినిపించిందా? గట్టిగా మాట్లాడి, ట్రాఫిక్ సౌండ్ వినిపించట్లేదు. బండి చాలా ఫాస్ట్గా ఎగురుతుంది, కొంచెం మెల్లగా వెళ్ళమని చెప్తున్నా. హలో రాజ్, ఎక్కడి దాకా వచ్చావు? బేగంపేట దగ్గర ఉన్నాను స్మిత. ఇంకా బేగంపేటలోనా? కమ్ ఆన్, డ్రైవ్ ఫాస్ట్ రాజ్. సారీ, ఐఎమ్ నాట్ డ్రైవింగ్ యార్. వై? కార్ ఏమైంది? పొద్దున్న చెప్పడం మర్చిపోయాను. రాత్రి కారుకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఓ గాడ్, నీకేం కాలేదు కదా? నో నథింగ్ టు వరీ, నాకేం కాలేదు. బండే కొంచెం డ్యామేజ్ అయింది. నేను ఇప్పుడు టాక్సీలో వస్తున్నా. అలాగా? అయితే టాక్సీ డ్రైవర్ని స్పీడ్గా పోనీమని చెప్పు. ఎక్కడ ఎంత చెప్పినా అదే స్పీడ్లో వెళ్తున్నాడు. ఎర్ర బస్ ఎక్కొచ్చేస్తారు ఊరు నుంచి హైదరాబాద్లో డ్రైవ్ చేయడానికి. ఛే, నడిచే వాళ్ళు ఈ బండి కన్నా ఫాస్ట్గా వెళ్తున్నారు తెలుసా? చూడు రాజ్, నువ్వు టైంకి రాకపోతే నీ లైఫ్ కూడా నిన్ను ఓవర్టేక్ చేసేస్తుంది. నీ ప్రాపర్టీ మొత్తం ఆ రామచంద్రమూర్తికి వెళ్ళిపోతుంది. ఆ డ్రైవర్కి ఫోన్ నేను మాట్లాడతాను. అవసరం లేదులే, వచ్చేస్తున్నా. యూ డోంట్ గెట్ టెన్స్ స్వీట్ హార్ట్, డోంట్ వరీ, ఐల్ బీ దేర్. బాయ్. డామ్ కార్, ఛే, దీనికన్నా టాటాసే బెటర్. టాటాయిస్లు ఎంతకంటే స్పీడ్ వెళ్తాయా? సటాయరా, ఇది వినిపించింది. ట్రాఫిక్ లేదా ఇప్పుడు? ఇంగ్లీష్లో తిడితే ఎక్కడైనా వినిపిస్తాం. తమరికి ఇంగ్లీష్ వచ్చా? ఎంఏ ఫిలాసఫీ. అయితే ఎందుకు ట్యాక్సీ నడుపుతున్నావు? ఫ్లైట్లో ఉద్యోగం దొరక. ఏమైంది? ఎదురుగా కనిపిస్తుందిగా ఎర్రగా, దాన్ని డేంజర్ లైట్ అంట. అది కనిపిస్తే బండి ఆపేస్తావా? పక్కనే ఉన్నాడు కదా కానిస్టేబుల్ మామ, రాస్తాడు. అతను రాస్తాడని బండి ఆపేస్తావు భయపడి? చూడు, నీ వెళ్ళాల్సిన చోటుకు కానీ కరెక్ట్ టైం వెళ్ళకపోతే ఇదే సెంటర్లో బొచ్చు తీసుకొని అడుక్కోవాలి. ఇది హైదరాబాద్, ప్రతి నిమిషం 1000 రూపాయల మొత్తం చూడాలి. అర్థమైందా నీకు? ఇదిగో తీసుకో. నువ్వు ఇంకా ఆ సిగ్నల్ ఫాలో కాకు, నా సిగ్నల్ ఫాలో కా, ఓకే? ఏం చాలేదా? అలా చూస్తావేంటి? ఇదిగో ఇది కూడా తీసుకో. జై గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పి తొక్కు, వెళ్ళు. గ్రేటర్ హైదరాబాద్. ఈ స్పీడ్ సరిపోదు, త్వరగా వెళ్ళు. ప్లీజ్ గో ఫాస్ట్. తెలుగులో చెప్పా, ఇంగ్లీష్లో చెప్పా, స్పీడు పెంచు. ఏమిటి పెంచేది? హైదరాబాద్లో రోడ్డు వెడల్పు చేసింది జాగ్రత్తగా నడపమని, ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయమని కాదు. ఇదిగో చూడు, నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. ఈ కార్ రేస్లో నాదే పై చేయి, పై పందెం కూడా నేనే కడతాను. ఇది కూడా తీసుకో, పో, త్వరగా వెళ్ళు. గో ఫాస్ట్. ప్లీజ్, జీవితంలో ఇంతకన్నా ఫాస్ట్ వెళ్ళలేవా? జీవితంలోనూ కార్లోనూ స్పీడ్గా వెళితే లైఫ్ ఫినిష్. ఎదురుగా ట్రాఫిక్ జామ్ సార్. ఛే, ఈ ట్రాఫిక్ జామ్లన్నీ నీలాంటి మబ్బుగాల వల్లే జరుగుతాయి. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. చూడు, ఇదంతా తీసుకో, ఫాస్ట్గా వెళ్ళు ప్లీజ్. మళ్ళీ బ్రేకా? ఎదురుగా వెహికల్ సార్. సరే, ఓ పని చేయి, బండి తీసుకెళ్ళి పక్కన పెట్టు. నువ్వు డ్రైవ్ చేసే దానికన్నా నీ వెనక నుంచి ఫాస్ట్గా వస్తా. అరే నడుపుతున్నాను కదా సార్, ఎదురుగా బండి వస్తే గుద్దేమంటావా? ఇదిగో ఇది కూడా తీసుకో, ఇంకా ఫాస్ట్ వెళ్ళు. వీడు బాబాయ్ ఎవడో రక్తం దారపోసి బాగా సంపాదించినట్టు. వీడు ఆంబోతురా ఊరి మీద పడి ఖర్చు పెడుతున్నాడు. ఏమన్నావు? స్పీడ్గా తోలుతున్నాను చెప్తున్నాను. నువ్వేమన్నావు మాకు అర్థమైంది. నీ ఎక్స్ట్రా కామెంట్స్ ఆపి ఫాస్ట్గా వెళ్ళు. గో.
ఇంకా స్పీడ్ వెళ్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారని చెప్తున్నాను కదా. పోలీస్ ప్రాబ్లం మాత్రం చెప్పకు. వాళ్ళు వచ్చి ఆపారంటే డబ్బులు చల్లేసి వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం కొంటాను. నువ్వు ఫాస్ట్ వెళ్ళు, నువ్వు అక్కడ తొక్కు తొక్కు. ఫాస్ట్ యార్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా ఎంత స్పీడ్ పోవాలండి? కాల్లో వెళ్ళాలి బండి. కమాన్ ఫాస్ట్. గాల్లో వెళ్ళడానికి ఇది హెలికాప్టర్ కాదు, కారు. లెఫ్ట్ కట్ చేయి, లెఫ్ట్ కట్ చేయి. ఖాళీగా ఉంది చూసి సెకండ్ వేసుకో. తొక్కు, ఫాస్ట్గా తొక్కు. వెళ్ళు, అక్కడ సిగ్నల్ వస్తుంది, అక్కడ ఆపుకు. త్వరగా వెళ్ళు, తొక్కు తొక్కు. కమాన్ 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 తొక్కు. ఎవడరాది కళ్ళు నెత్తిన పెట్టుకొని తోలుతున్నాడా? సిగ్నల్ కనబట్టలేదు ఏంట్రా ఏంట్రా స్పీడ్? కళ్ళు తప్పే సిగ్నల్ కనబట్టలేదా? అది చూపేంట్రా. షోరూమ్ ని తీసుకొచ్చాను కొత్త బండి, టాక్సీ పూజ చేసి తీసుకొచ్చాం. మొత్తం గుద్దు పారుతావు. చూడు 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 జరిగిన డామేజ్ చూడు. చూడరా నీ డొక్కు కారు నువ్వు డామేజ్ ఎవడు కట్టారా? నీ బాబు కట్టాడా? నా బాబు పేరు చెప్తాంటి. నా బాబు ఎందుకు కడతాడు? ప్యాసింజర్ కట్టాడు. ప్యాసింజర్ ప్యాసింజర్ అంటే ఎక్కడ సూపర్ ఫాస్ట్ కాడు? కార్ నువ్వు గుద్ది ప్యాసింజర్ అంటావేంట్రా? ఊర్లో ట్రాక్టర్లు నడుపుకునే నీలాంటి వాళ్ళు హైదరాబాద్ సిటీకి వచ్చి ట్రాఫిక్ జామ్ చేసేస్తారు. ఏం గుడ్లకి చూస్తావంటే? నీ లైసెన్స్ ఏది? లైసెన్స్ తీబే. ఏది బే నీ లైసెన్స్? ఏంట్రా ఏంట్రా నీ అబ్బా దోస్తు మాడతారు. ఇందాక నేను చూస్తున్నాను. ఎరా కొడతారా? కాలర్ పట్టుకుంటారా? ఏంట్రా దొంగ నా కొడతారా? నీ అబ్బా పొరం బొక్కులారా ఇష్టం వచ్చాడు మాట్లాడతా. కాలర్ పట్టుకుంటారా? ఏం చేస్తున్నావు? మేమెవరో తెలుసా నీకు? మీరు ఎవరైతే నాకు నా కాలర్ పట్టుకుంటారా? ఎక్కడ లైసెన్స్ అడుగుతావా? మేమెవరో ట్రాఫిక్ ఇన్స్పెక్టరా? ఇదిగా చూడరా చూడరా. చూడు 1000 రూపాయలు లంచం ఇస్తే గుద్దారా. లంచం లంచం ఉంది. ఏంటి రౌడీసం చేస్తున్నావు? రౌడీనా? మేము ఒకరికి రౌడీలు కావాలా? నీ అబ్బా నిన్ను స్టేషన్కి వెళ్ళి పోలీసులు తీసుకురా. పోలీసులా? పోలీసు వచ్చి ఏంట్రా ప్యాసింజర్ స్పీడ్గా వెళ్ళన్నాడు. వెళ్ళాను. వెళ్ళి ప్యాసింజర్ అడుగు. పోరా పోరా పోయి చెప్పుకోరా. చూస్తుండో నేను వెళ్ళి పోలీసులు తీసుకు వెళ్ళరామా నేను చూసుకుంటాను. ఏంట్రా చూసుకుంటారా? ఏమన్నారా? పోలీసులు తీసుకొస్తాం. రైట్, నేను ట్రాక్టర్ డ్రైవర్ని. సిటీలో ఓవర్ స్పీడ్ వెళ్తారే వాళ్ళరా ట్రాక్టర్ డ్రైవర్స్. నేను ఒరిజినల్ డ్రైవర్ రా. పోలీసు పోరా.